జాన్ విక్ అనే సినిమా మనకి ఎందుకు ఇష్టం? ఎందుకంటే అది స్టార్ట్ అయిన విధానం. ఒక నార్మల్ సాదా సీదా వ్యక్తి ఉంటాడు, అతని వైఫ్ చచ్చిపోతది. సో అతను ఒక డీప్ బాధలో ఉంటాడు, అది మనకు తెలుస్తా ఉంటది. సో అలాంటి ఒక వ్యక్తి దగ్గరికి తను బాధలో ఉన్నప్పుడు ఒక ర్యాండమ్ అవలగాడు వచ్చి వాళ్ళ ఇంట్లోకి జోర్రి హీరోని కొడతారు, చనిపోయిన హీరో వైఫ్ ని డిస్రెస్పెక్ట్ చేస్తారు, అండ్ అల్టిమేట్లీ మోస్ట్ ప్యూరెస్ట్ థింగ్ కుక్కని కూడా చంపేస్తారు. సో ఇప్పుడు కొన ప్రాణంతో తనలాడుతున్న హీరో ఏం చేయాలి? ఆ అవలగాళ్ళని ఖతం చేయాలి. సో ఆ హీరో అనే వ్యక్తి ఒక నార్మల్ వ్యక్తి అయినా సరే ఇది ఒక ఎంగేజింగ్ డ్రామానే ఉంటది. అఫ్ కోర్స్ బాగా తీయాలి అండ్ బాగా తీసిరు కూడా. కానీ మన హీరో ఉత్త నార్మల్ మనిషి కాదు, ఒక డ్రెడెడ్ అసాసిన్ బాబాయేగా జాన్ విక్. సో అక్కడి నుంచి లేస్తారు సినిమా. సో ఓపెనింగ్ ఏ విధంగా ఉంటదంటే సినిమాది మనం కనెక్ట్ అయిపోయిన హార్ట్ ఇచ్చేసాం హీరోకి. ఆ పాయింట్ నుండి హీరో ఏం చేసినా నడుస్తుంది. అండ్ బ్యూటిఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్, ఆ కల్ట్, ఆ మిత్ బిల్డింగ్ అంత ఫెంటాస్టిక్ ఉంటది. అందుకని ఊరు పేరు లేకుండా కెరియర్ ఎండ్ అయిపోయింది అన్న కియానూ రీవ్స్ హీరోగా వచ్చిన సినిమా ఒక బి గ్రేడ్ సినిమా ఈ రోజు ఒక వరల్డ్ వైడ్ ఫినామినా అయింది. అఫ్ కోర్స్ తర్వాత వచ్చిన సీక్వెల్స్ గేమ్ నప్పు చేసుకుంటూనే వచ్చినాయి. సో ఓవరాల్ కూడా ఇది ఒక బ్రిలియంట్ సిరీస్. యాక్షన్ వర్క్ అవుతుంది, డ్రామా వర్క్ అవుతుంది, అన్ని వర్క్ అవుతాయి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ ఓపెనింగ్, ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అనేది మనకి దారుణంగా హిట్ అవుతుంది. అందుకని అంత పాపులర్ క్యారెక్టర్ జాన్ విక్ అంటే. అఫ్ కోర్స్ కియానూ రీవ్స్ పట్ల ప్రేమ కూడా.